ప్రతి కథ నదిలా ప్రశాంతంగా సాగిపోదు. కొన్ని కథలు సముద్రంలో అలల్లా పడుతూ లేస్తూ ఉంటాయి. అవనిది కూడా అలాంటి ఓ కన్నీటి కథే. తన కథలో హీరో వాళ్ళ నాన్న అయితే విలన్ మాత్రం తనే. మరి తన జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉందా? ప్రతి ఒక్కరూ తమ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే కొన్ని ఆనందాలు, మరికొన్ని కష్టాలు, ఇంకొన్ని దుఃఖాలు కనిపిస్తాయి. కానీ అవని జీవితంలో మాత్రం అన్నీ వాళ్ళ నాన్నే. ఎందుకంటే పుట్టగానే అమ్మని కోల్పోయింది తను. అందుకేనేమో తనంటే వాళ్ళ నాన్నకి మహా పిచ్చి ప్రేమ. అందరు బిడ్డల్ని కళ్ళలో పెట్టుకుని చూసుకున్నాం అంటుంటారు. కానీ వాళ్ళ నాన్న మాత్రం తనని గుండెల్లో పెట్టుకుని పెంచాడు. పుట్టగానే తల్లిని మింగేసింది అంటూ చుట్టాలు సూటిపోటి మాటలు మాట్లాడినా, నా భార్య కర్మ అంతే, నా కూతురి జన్మ ఇంతే, అమ్మా నాన్న అన్నీ నేనే అంటూ ఒక్క ముక్కలో చెప్పుతో కొట్టినట్టు చెప్పేవాడు వాళ్ళ నాన్న. ప్రతిరోజు ఇంటి పని వంట పని చేసుకుని పొలం పనికి వెళ్ళి ఎంతో కష్టంతో కాన్వెంట్లో చేర్చి తనని కష్టపడి చదివించాడు. తను కూడా వాళ్ళ నాన్న కష్టం చూసి చాలా ఇష్టంతో చదివి 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. రిజల్ట్స్ రోజు తను వాళ్ళ నాన్న కళ్ళలో చూసింది ఆనందం కాదు, 1000 వెలుగుల దీపావళి. అప్పుడే ఫిక్స్ అయింది తను, వాళ్ళ నాన్న కళ్ళలో ఆ వెలుగు ఎప్పటికీ పొగట్టకూడదని. అదే ఊపులో ఇంటర్ కూడా పూర్తి చేసి హైదరాబాద్లోని పెద్ద కాలేజ్లో సీట్ సంపాదించింది. ఆ రోజు మనసంతా సంతోషంతో ఊరంతా భోజనాలు పెట్టి పొంగిపోయాడు వాళ్ళ నాన్న. ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి లైఫ్లో మొదటిసారి హైదరాబాద్ బస్సు ఎక్కారు. ఆ రోజు రాత్రి వాళ్ళ నాన్న చెప్పిన మాటలు తలుచుకుంటే ఇప్పటికీ తన మనసంతా ఏదోలా అయిపోతుంది. రేయ్ బుజ్జి తల్లి, హైదరాబాద్లో సానా జాగ్రత్తగా ఉండాలి. కాలేజ్ అయిపోగానే హాస్టల్కి వచ్చేసి బుద్ధిగా చదువుకో బిడ్డ. ఏళ్ళకి తినేసి కంటి నిండా నిద్రపో. నాన్న గురించి బెంగ పెట్టుకోకు. అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటా. మరీ ముఖ్యంగా చెడు స్నేహాలకి దూరంగా ఉండు. నా అమ్మ కదా, అందరూ మనలా మంచోళ్ళు కాదు. నిన్ను ఇంత దూరం పంపిస్తున్నానన్న మాటే కానీ నువ్వు లేకపోతే పూట కూడా గడవదు. కానీ పెద్ద చదువులంటే ఇట్లాంటి త్యాగాలు తప్పవు. మరి నా గురించి యోచన మానేసి ధ్యాస మొత్తం చదువుపైనే పెట్టు అంటూ తన భుజంపై తలవాల్చి కంటి కొన నుంచి కారుతున్న కన్నీళ్ళని, గుండె అంచున మోస్తున్న బాధని బయటకు రాకుండా అలానే ఆపాడు. నాన్నని విడిచి ఒక్కరోజు కూడా ఉండలేదేమో, చాలా బెంగగా అనిపించింది అవనికి. రాత్రి భోజనం కూడా తినకుండా అలా కళ్ళు మూసుకుంది. వాళ్ళ ఇంటి ఆరు బయట నవ్వారు మంచంలో నాన్నని గట్టిగా పట్టుకొని నక్షత్రాలు చూస్తూ హాయిగా నిద్రపోయినట్టు కలొచ్చి నాన్న గుర్తొచ్చి ఉలిక్కిపడి లేచింది. అప్పటికే రూమ్మేట్స్ అందరూ లేచి రెడీ అయ్యి కాలేజీకి బయలుదేరారు. తను కూడా వెంటనే రెడీ అయ్యి టిఫిన్ చేసి కాలేజీకి వెళ్ళిపోయింది. పెద్ద కాలేజీ, పెద్ద కార్లు, పెద్ద ప్రొఫెసర్లు, ఇలా ఏది చూసినా తన కళ్ళకి కొత్తగా కనిపించాయి. చిరిగిన జీన్స్ ప్యాంట్లు, జబ్బలు కనిపించేలా పొట్టి బట్టల్లో అమ్మాయిలు చూసి ఏంటి ఇదంతా అనుకుంటూ కాస్త కంగారు పడింది. ఇంతలో సీనియర్స్ కొంతమంది ర్యాగింగ్ పేరుతో అమ్మాయిలతో సిగరెట్లు కాల్చమని, అబ్బాయిలకి ఐ లవ్ యూ చెప్పమని ఇలా ఏదేదో చేస్తున్నారు. తనని కూడా చేయమన్నారు. కానీ ఏడ్చేసి ఎలాగోలా తప్పించుకొని హాస్టల్కి వచ్చేసింది. ఆ రోజు సాయంత్రం తన రూమ్మేట్స్తో పాటు బయటకు వెళ్ళింది. తిరిగి హాస్టల్కి వచ్చే దారిలో మొత్తం జంటలే. అసలు ప్రపంచంతో సంబంధమే లేదన్నట్లు వాళ్ళ లోకంలో వాళ్ళున్నారు. ఆ దరిద్రమంతా చూసి తల తిప్పుకుంటూ హాస్టల్ లోపలికి వెళ్ళిపోయింది. అసలు ఏంటి ఇదంతా అనుకుంటూ నిద్రలోకి జారుకుంది. ఇంతలో వాళ్ళ నాన్న ఫోన్ చేశాడు. కాలేజీ ఎలా ఉంది నాన్న? హాస్టల్లో అంతా బాగానే ఉందా అంటూ వాళ్ళ నాన్న అడిగాడు. ఎక్కడ ఇవన్నీ చెబితే కంగారు పడతాడునని చాలా బాగుంది నాన్న అంటూ మొదటిసారి వాళ్ళ నాన్నతో అబద్ధం చెప్పింది. ఆ రోజు మొదలైన తన అబద్ధాల చిట్ట రోజు రోజుకి పెరుగుతూనే వచ్చింది. రూమ్మేట్స్తో కలిసి సినిమాకి వెళ్తే స్టడీ క్లాసులకు వెళ్ళానని అబద్ధం చెప్పింది. కాలేజ్కి బంక్ కొట్టి పార్కులకు వెళ్ళింది. ఇలా తనలో తనకే తెలియని చాలా మార్పులు తాను గమనించే లోపే అలవాట్లుగా మారిపోయాయి. సిటీ లైఫ్కి అలవాటు పడుతున్నాను అనే ముసుగులో
తనకు తనే సర్ది చెప్పుకుంటూ చాలా కొత్తగా మారిపోయింది. లంగా ఓణి కాస్త చిరిగిన జీన్స్ అయింది. చుడీదార్ కాస్త చున్నీ లేని టీషర్ట్ అయింది. అదే హాస్టల్ ముందు కొందరిని చూసి అసహించుకున్న అదే ప్లేస్లో తాను ఉంటుందని కలలో కూడా ఊహించలేదు. ఏడాది పాటు వెంటపడ్డాడని కాలేజ్లో సురేష్ని చూసి తను నవ్విన ఒకే ఒక్క చిరునవ్వు తనని ఇప్పుడు అదే హాస్టల్ ముందు ప్రపంచాన్ని మర్చిపోయి ఆ అబ్బాయికి ముద్దు పెట్టే స్థాయికి తీసుకొచ్చింది. దానికి తను పెట్టుకున్న పేరు ప్రేమ. అయితే ఇంత మార్పును చూసి నాన్న తట్టుకోలేడు కదా అని జాలేసి ఆయన వచ్చిన ప్రతిసారి తన పాత ముసుగునే కొత్తగా వేసుకునేది. అలా చేసిన ప్రతిసారి నాన్నని నమ్మించా అనుకుని మోసం చేసింది. తన అబద్ధాలతో పాటే బీటెక్ బ్యాక్లాగ్స్ కూడా పెరుగుతూ వచ్చాయి. 4వ ఏడాది వచ్చేసరికి బాయ్ ఫ్రెండ్ సురేష్తో ఉన్న ప్రేమ అనే మత్తు ఇంకా పెరిగిపోయింది. వయసు అనే మత్తులో ప్రేమ అనే మైకంలో ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఓ తప్పు జరిగిపోయింది. కానీ తప్పు జరిగింది కాబోయేవాడితోనే అనుకుంటే తప్పుడు మనిషితో అని తర్వాత తెలిసింది. అవును, సురేష్ ఒక చీటర్. తనలాగే ఎంతోమంది అమ్మాయిలను ప్రేమ పేరుతో వాడుకున్నాడట. అంతా అయిపోయాక తనకు తెలిసిన ఈ నిజం గుణపంలా గుండెల్లో దిగింది. కానీ అప్పటికే జరగకూడని మరో నష్టం కూడా జరిగిపోయింది. తనతో దగ్గరగా దిగిన ఫోటోలు, పంచుకున్న ప్రేమని సురేష్ వీడియోలుగా ఫోన్లో ఉంచుకున్నాడని తెలిసి షాక్ అయింది. అప్పటి నుంచి తన పర్సనల్ ఫోటోలు, వీడియోలు బయటపెడతా అంటూ సురేష్ బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. ధైర్యం చేసి పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకుంటే నాన్నకి ఇదంతా తెలిస్తే అనే ఆలోచనే భయంకరంగా అనిపించేది తనకి. దీంతో సురేష్నే వేడుకుంది. ఏం చెప్పినా చేస్తా, దయచేసి డిలీట్ చేయమని కాళ్ళ వేళ్ళ పడింది. కానీ అదే తను చేసిన తప్పు. డిలీట్ చేస్తానని ప్రతిసారి మాట ఇచ్చి తనతో మళ్ళీ మళ్ళీ తప్పు చేయించాడు. చివరికి తన పర్సనల్ వీడియోస్ అన్నిటినీ ఫ్రెండ్స్కి షేర్ చేసి రాక్షసానందం పొందాడు. దీంతో అందరూ తనని బజారుదానిలా చూడడం మొదలుపెట్టారు. ఈ అవమానం భరించలేక చచ్చిపోదామనుకున్న ప్రతిసారి వాళ్ళ నాన్న ముఖమే గుర్తొచ్చేది తనకి. తను లేకపోతే నాన్న ఏమైపోతాడా అని భయపడేది. జీవితం మొత్తం అయిపోయిందనుకున్న తనకి కన్నీళ్లు తప్ప మరో సమాధానం లేని తనకి డ్రగ్స్ అనే మహమ్మారిని కూడా అంటించాడు సురేష్. మొదట తన బాధని మర్చిపోవటానికి వాటి జోలికి వెళ్తే తర్వాత ఆనందం లాంటి ఆ బాధ తనని అమాంతం లాగేసుకుంది. అప్పటి నుంచి అదే కావాలనిపించేది. ఏం చేస్తుంది, ఎందుకు చేస్తుంది ఏదీ గుర్తులేదు. ఫీజులు, ఖర్చుల పేరుతో నాన్న నుంచి డబ్బులు తీసుకోవడం, తెలియని ఆనందం కోసం తప్పు చేసైనా సంపాదించడం ఇదే పని అయిపోయింది. ఆ వదలని మత్తు ఇంకా ఇంకా కావాలనిపించింది. దానికోసం చివరికి బజార్లో నుంచుంది. ఆడతనాన్నే అమ్ముకుంది. చేతుల్లో డబ్బు లేక, మత్తు దొరక్క పిచ్చెక్కిపోయిన తను ఏం చేస్తుందో కూడా తెలియలేదు. కేపీహెచ్పి మెట్రో స్టేషన్ కింద చాలామంది స్కార్ఫ్ కట్టుకొని ఇలానే బేరాలాడుతూ ఉంటారని తెలిసి అక్కడికి వెళ్ళి తను అదే పని చేయడానికి స్కార్ఫ్ కట్టుకొని నిల్చుంది. 4 కుర్రాళ్ళు వచ్చి బేరమాడుతుంటే ఇంతలో ఓ పెద్దాయన మెట్రో స్టేషన్ కింద బ్యాగ్ పట్టుకొని కనిపించాడు. మత్తులో ఎవరో గుర్తుపట్టడానికి కూడా తనకి చాలా సమయం పట్టింది. కానీ కన్న ప్రేమ కదా, కళ్ళు చూసి కనిపెట్టేశాయి. రే బుజ్జి తల్లి అంటూ దగ్గరకొచ్చి గట్టిగా హత్తుకున్న వాళ్ళ నాన్న స్పర్శ మాత్రమే గుర్తుంది. కళ్ళు తెరిచి చూస్తే ఆసుపత్రి బెడ్పై ఉంది. డోరు బయట పోలీసులు. తన పక్క బెడ్పై వాళ్ళ నాన్న కనిపించారు. మా నాన్నకి ఏమైంది చెప్పండి అంటూ అందరినీ వేడుకుంది. అప్పుడే తెలిసింది తనని అలా అక్కడ చూసిన క్షణమే వాళ్ళ నాన్న గుండె జారిపోయిందని. రే వీడేరా ఈ బజారు దాని తండ్రి అంటూ వినిపించిన మాటలకి అదే గుండె ఆగిపోయిందని. ఎన్ని జరిగినా వదలని తన మత్తు వాళ్ళ నాన్న మరణంతో వదిలిపోయింది. కానీ దాంతోపాటు తన సర్వస్వం తనని వదిలిపోయింది. అన్నీ తానే నడిపించిన వాళ్ళ నాన్న గుండె తన వల్ల ముక్కలైపోయింది. గుండెలపై పెట్టుకుని పెంచిన నాన్న గుండె తన వల్లే ఆగిపోయింది అనే మాట తనకి మరణం కన్నా పెద్ద శిక్షనే మిగిల్చింది. నాన్న పాదాలను కన్నీళ్లతో కడిగిన తన బాధ తీరదు, తనకు ఓదార్పు రాదు. వాళ్ళ నాన్నకి తను చేసిన ఈ మోసం ద్రోహానికి చచ్చిపోదామనుకున్నా కానీ చచ్చిన నాన్నకి అక్కడ కూడా ముఖం చూపించలేనని బ్రతికేస్తుంది. అన్నీ వదిలేసి
చావు కోసం ఎదురు చూస్తుంది. నాన్న, నీ రుణం తీర్చుకోవడానికి మరో జన్మ అంటూ ఉంటే నీకు అమ్మనవుతా, నా అనుకున్న నీకు నాన్ననవుతా, అంతే. జీవితంలో మన నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా మనల్ని మనలాగా యాక్సెప్ట్ చేసేది ఒక తల్లిదండ్రులు మాత్రమే. మనపై ఎంతో నమ్మకంతో జీవితంలో పైకి ఎదగాలని తపిస్తూ వాళ్ళ సర్వస్వాన్ని అర్పించి మన కోసం త్యాగం చేసి చదువుల కోసమో ఉన్నత ఉద్యోగాల కోసమో చాలా కష్టపడి మనం ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని ఎన్నో ఆశలతో మనల్ని సిటీస్కి పంపిస్తుంటారు. ఆ ఆశలు నిలబెట్టుకుంటూ తల్లిదండ్రులను మోసం చేయకుండా జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధిస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో మిమ్మల్ని బాగా కదిలించిన సంఘటన ఏంటి అనేది కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.